తిరుపతి శివారు ప్రాంతం తిమ్మనాయుడుపాలెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి టీడీపీ పార్లమెంటు అధ్యక్షురాలు పనపాక లక్ష్మి, టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసు రెండేళ్లలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని నేతలు వివరించారు. తిరుపతిలోని డివిజన్లో సమస్యలను తెలుసుకుంటున్నామని, డ్రైనేజీ నీటి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు తిమ్మినాయుడుపాలెం 50వ వార్డు 50 డివిజన్లో మా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమం తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ మా పార్లమెంటు అధ్యక్షురాలు పనవాకమ్మ గారికి, అలాగే మా క్లస్టర్స్, యూనిట్స్ అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు సుపరిపాలనలో అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి చేరుతా ఉందా లేదా, అర్హులైన అందరికీ, మిగతా కూడా ఇంకెవరికైనా రావాలా, అలాగే లోకల్గా ఇక్కడ ఈ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, అలాగే ఈ బీటీ కాలనీ నుంచి మన భూపాల్ హౌసింగ్ వరకు ఈ కాలనీ ఉంది. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్లు, అలాగే వాటర్ సమస్య ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసాం. ఇవన్నీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన అన్నీ పూర్తి చేసి, అందులో ఇక్కడ ప్రధానంగా వచ్చి శ్మశాన సమస్య ఒకటి ఉంది. ఇది ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంది. దాని గురించి మొన్న రెవెన్యూ మినిస్టర్ గారితో, కలెక్టర్ గారితో, అలాగే ఆర్డీవీ గారితో అందరితో మాట్లాడి దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి తర్వాతే ఈ శ్మశానం గురించి ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడతానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మొన్న చూశారు కరుణాకర్ రెడ్డి అండ్ సన్ గత ప్రభుత్వంలో పక్కనే దీనికి ఆనుకొని ఉన్న మంగళం భూముల్లో భూములు ఆక్రమించి, చాలా అంటే ఆక్రమించింది కాకుండా మళ్ళీ మా మీద రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చేసింది 100% తప్పు. అది ఒక ఎస్సీ మీద పెట్టి, బినామీ పేరు మీద పెట్టి దాన్ని దోచేయడమే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. వీళ్ళని ఎవరు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. త్వరలోనే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలియపరచుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా, మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.